హలో అందరికీ. ఈరోజు నేను కొన్ని డౌట్స్ చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు మీరు ఏమేం డౌట్సో. ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని అందరికీ డౌట్స్ ఉంటూ ఉంటాయి. మేము జాయిన్ అవ్వచ్చా, మేము జాయిన్ అవ్వకూడదు అనే డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. వాటన్నిటిని క్లారిఫై చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 2018లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగింది నన్ను, ఇలా తెలిసిన అమ్మాయి జాయిన్ అవ్వాలనుకుంటుంది, తనకి ఆర్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవ్వచ్చా లేదా అని అడిగింది. సో తనే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు అడిగారు. ఇలా చెప్పడం వల్ల కొంచెం అందరికీ యూస్ఫుల్ ఉంది. చాలామందికి ఇలాంటి డౌట్ పక్కా ఉంటుందండి, జాయిన్ అవ్వాలా వద్దా, మనకి ఆర్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, మనకి స్టిచ్చింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా అని చాలామందికి ఉంటాయి డౌట్స్. సో వాటి కోసమే నేను చెప్పాలనుకున్నాను. ఇంటర్ అయిపోయిన ఎవరైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవ్వచ్చండి. దానికంటూ పెద్ద క్వాలిఫికేషన్ అయితే ఏమి ఉండదు. ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే కొన్ని కాలేజెస్లో నిఫ్ట్ అలాంటి వాటిల్లో ఎగ్జామ్స్ అలా పెడుతూ ఉంటారు. బట్ చాలా మట్టుకి మాత్రం ఎగ్జామ్స్ అనేవి ఏమి ఉండవు, టెస్ట్లు ఏమి ఉండవు. డైరెక్ట్ జాయిన్ చేసుకుంటారు. మీకు ఆర్ట్స్ వచ్చా, మీకు డిజైనింగ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు స్టిచ్చింగ్ వచ్చా, ఇవి ఏమి చూడరు, డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటారు. ఇయర్లీ 1.5 lakh ఈజీగా అయిపోతుందండి. ఇయర్లీ 1.5 lakh. నేను 2018లో జాయిన్ అయినప్పుడే నాకు ఇయర్కి 1.5 lakh అయిపోయింది. అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ మనమే, డ్రేపింగ్సే ఎక్కువ ఉంటాయండి. డ్రేపింగ్స్ ఎక్కువ ఉంటాయి, మనమే ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి. మనం కట్టే ఆ 80,000 1 lakh కాకుండా మనం ఇంకా ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకొని ఇంకా ఫ్యాబ్రిక్ తెచ్చుకునేది ఉంటుంది. ఇయర్కి చాలా ఫ్యాబ్రిక్ కొంటూ ఉంటాం మనం, మస్లిన్ క్లాత్. అండ్ దానివల్ల ఒక దానికి యూజ్ చేసింది ఇంకొక దానికి యూజ్ చేయలేం కదా. సో అలా ఎక్కువ కొనాల్సి వస్తూ ఉంటుంది. అండ్ అది ఓకే, అమౌంట్ ఇంత అవుతుంది. అండ్ క్వాలిఫికేషన్ అయితే 12th పాస్ అయి ఉండాలి. ఇలా జాయిన్ అవ్వచ్చు. అండ్ నా వరకు నా అనుభవంతో చెప్పేది ఏంటంటే, స్టిచ్చింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది ఈ కోర్స్. అండ్ ఆర్ట్స్ మీద బాగా అంటే బాగా డిజైన్స్ గీయగల వాళ్ళు, స్కెచింగ్ బాగా వేయగలిగే వాళ్ళకైతే కూడా సెట్ అవుతుంది. కానీ ఒక్కటేనండి, 1 yearలో అయితే ఏది రాదు. ఈ డిజైనింగ్ కోర్స్ అనేది డిప్లొమాలో ఉంటుంది, డిగ్రీ చేయొచ్చు, అండ్ మాస్టర్స్ పీజీ చేయొచ్చు అనమాట. డిప్లొమా అంటే 1 year ఉంటుంది, 2 years ఉంటుంది. డిప్లొమాలో కూడా 1 year ఉంటుంది, 2 years ఉంటుంది. మన ఇష్టం అనమాట. ఇప్పుడు మన కెపాసిటీ, మన దగ్గర ఓకే అమౌంట్ మనం కట్టగలము, జాయిన్ అవ్వచ్చు. అదే అమౌంట్ లేదు, మనం ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవ్వచ్చు అనుకుంటే ఫస్ట్ ఇయర్లో మాత్రం ఉమెన్స్ కిడ్స్ మాత్రమే ఉంటుంది. మెన్స్ గురించి అయితే ఏది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, 1 yearలో అయితే ఏమీ రాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% డ్యామ్ షూర్గా 1 yearలో అయితే ఏది రాదు. కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ అనేది అసలు ఏది లాస్ట్ తర్వాత అనిపిస్తుంది, 1 year కోర్స్ చేశాక అనిపిస్తుంది అసలు ఏం నేర్చుకున్నాం మనం ఇంతవరకు, ఏమొచ్చింది మనకి. నియర్లీ నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇంతవరకు డిజైనింగ్లో సెటిల్ అయ్యామనే వాళ్ళు చాలా అసలు లేరండి చెప్పాలంటే మాత్రం. జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ అందరూ రాస్తారు, అందరికీ రావు కదా అన్నట్టు డిజైనింగ్లో అందరూ జాయిన్ అవుతారు, కానీ అందరూ సెటిల్ అవుతారని అయితే ఉండదు. పక్కా మనం ఇయర్ అయిపోయే లోపల ఏం నేర్చుకున్నా మన సందిగ్ధం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 1 yearలో అయితే ఏమీ ఉండదు, ఏమీ రాదు, ఇదైతే పక్కా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అండ్ నేను నా పోర్ట్ఫోలియో కూడా మీకు చూపిస్తాను. అండ్ నా బుక్స్ కూడా ఇంకా అలానే ఉన్నాయి, నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ లక్షలు కట్టి చదివే బదులు ఇలా కొంచెం మీకు తెలిసేలా చెప్తే కనీసం కొంచెం అర్థం చేసుకొని, ఇది ఉంటుంది కదా, ఆ కాలేజ్లో ఇది జరుగుతుంది, డిజైనింగ్లో ఇలా చెప్తారు అని కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని వెళ్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, తప్పకుండా మేము క్లారిఫై చేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.